హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలా ఉంటుందంటే మన వరకు వస్తే కష్టం, పక్కనాడుకు వస్తే ఆనందం. ఈ దరిద్ర భావజాలంతోనే కొట్టుమిట్టాడుతున్నారు చాలా మంది. అందులో నేను తోపుని, నేను సీనియర్ జర్నలిస్ట్ని, నేను ఇది అని ఇంత దూరాలు మాట్లాడి ఈరోజు సస్తే రేపటికి మూడు ఇట్లాంటి సోది వేదాంతాలు చెప్పే ద గ్రేట్ టీవీ5 మూర్తి గారు నేను ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు. ఏందా ఆ విషయం అని ఆలోచిస్తే, బోరుగడ్డ అనిల్కి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఖండాలుగా ఖండించి, ఆయన టేబుల్ పైన పడుకున్న వీడియోస్ని బయటకు తీసి, ఆయనకి బిర్యానీ అందించారని హైలైట్ చేసి, నానా చండాల చెత్త పనులు మొత్తం చేసిన ద గ్రేట్ మూర్తికి ఎవరైతే ఆ వీడియోని దొంగతనంగా తస్కరించి తీసుకొచ్చి మూర్తికి ఇచ్చారో ఆ రిపోర్టర్నంట కేసు పెట్టారంట, 41A నోటీసులు ఇచ్చి వదిలేశారంట. అంటే ఏంటి, నువ్వు చేసింది దొంగతనం, ఓకే, నీ వల్ల అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఎవడైతే సీసీ కెమెరా కంట్రోల్లో ఉంటాడో వాడక్కడ జాబ్ పోయింది. నువ్వు చేసిన పనికి ఈయన పైన కేసు పడింది. నీ మీద ఏం పడలేదు, టీవీ ఛానల్ మీద ఏం పడలేదు. రీజన్ ఏంటి? బిఆర్ నాయుడు ఛానల్ అని నీ మీద కేసు రాలా. నా మీద కేసులు వచ్చినాయి, నాకు దేశద్రోహం కేసు వేశారు, నాకు ఆ కేసు వేశారు, నాకు ఈ కేసు వేశారని మూర్తి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మూర్తి గారు, దాంతోపాటు ఏబిఎన్లో ఇంకో 2 కేసులు ఉన్నాయి, మీకు తెలుసా ఈ విషయం? ఆ విషయాలు కూడా పాపం ఎందుకులే పర్సనల్స్ నేను మాట్లాడట్లేదు. ఏమీ చేయదు, మందు మగువ మనీ వద్దు అనే మీ స్లోగన్లో మధ్యలో చెప్పాను కదా, దానికి ఒక కేసు అయింది, మీకు తెలుసు కదా. సరే, అది మీ పర్సనల్ వదిలేస్తా. అసలు ఇలా వీడియోలు దొంగతనాలు చేయటం అనేది తప్పన్న విషయం కామన్ సెన్స్ మీకు ఉందా లేదా? ఆ సెన్స్, మినిమం సెన్స్ ఉందా లేదా? మీకు కాంట్రవర్సీ కావాలంటే మీరు ఎంతకైనా దిగజారుతారనేది వాస్తవం. ఎందుకంటే మిమ్మల్ని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి. మన కార్ల పైన మనమే రాళ్ళు వేసుకొని కొట్టించుకున్న సిచ్యువేషన్స్ ఎన్ని లేవంటారు చెప్పండి? ఎన్ని లేవంటారు? వేరే వాళ్ళు ప్రతిపక్షాలు కొట్టాడని దాన్ని కాంట్రవర్సీ చేసి లేపి చెప్పి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన సిచ్యువేషన్స్ ఎన్ని లేవు? అన్నీ ఉన్నాయి. అంటూ ఇప్పుడు సో కాల్డ్ ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ని అరెస్ట్ చేశారంట. దానికి మూర్తి తెగ ఫీల్ అయిపోయి, థ్యాంక్ యూ ఫర్ హోమ్ మినిస్టర్, థ్యాంక్ యూ ఫర్ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ ఫర్ అని ఇంత పెద్ద లాగుతున్నాడు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అలా కదా? నీలాగా రిపోర్టర్స్ కదా? నీలాగా వాళ్ళు పార్టీ కోసమో లేకపోతే సొంత పని కోసమో కష్టపడలేదా? యూట్యూబ్లో వచ్చే డబ్బులపైన ఆధారపడి బతికే వాళ్ళకే నువ్వు జైల్లో పెట్టిస్తే ఆనందంగా సైకోలు అరెస్ట్ అయ్యారు, ఉన్మాదులు అరెస్ట్ అయ్యారని తెగ ఇంత పెద్ద న్యూస్ చేస్తున్నావే. ఆఫ్టర్ ఆల్ అంత పెద్ద ఛానల్లో శాలరీస్ తీసుకుంటా నెల ఊర కూర్చొని దొబ్బి తినే మీ రిపోర్టర్లకి నీకు జైలు కేసు పెడితే ఏమవుతుంది? పీకుతున్నా ఎంత పొడుగు అని ప్రజలు అడిగితే మీరు ఏ సమాధానం చెప్తారు సార్? ఏ సమాధానం చెప్తారు? 2 లక్షలు, 1.5 2 లక్షలు శాలరీస్ ఉంటాయి మీకు. మీకు కేసులు ఏముంది? పొట్టకూటి కోసం చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అభిమాన పార్టీని అండదండగా ఉంటూ ముందుకెళ్ళే పోలని జస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు వేస్తున్నాయి. నువ్వు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సీసీ కెమెరాని దొంగిలించుకొని వచ్చి అది టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేసే మూర్తి, నువ్వు చేసిన చిన్న తప్పని నువ్వు అనుకుంటున్నావు ఏంటి? దేశద్రోహం ఇది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నువ్వు దొంగతనం చేశావు, తట్టు పోలీస్ స్టేషన్లో. మీ రిపోర్టర్కి ఏదో 41A నోటీసులు ఇచ్చారు అని తెగ ఫీల్ అవుతున్నావు. జైలు వేసి కుక్క కొట్టుడు కొట్టాలట వాళ్ళని, ఇచ్చినోడిని తీసుకున్నవాడిని ఇద్దరిని కొట్టాలి అని అందరూ బయట మాట్లాడుతున్నారు. అది నీ దాకా రావు కాబట్టి, ఏదో నీకు నాకు రామ్ సేఠ్జీ అన్న సంబంధం ఉంది కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా. ఒక విషయం అర్థం కాదు, మాచర్లలో ఒక రాజకీయ నాయకుడు ఈవీఎంలు బద్దలు కొడితే ఆ వీడియో మీ దగ్గరికి వస్తుంది. అటువంటి వీడియో ఇంకా ఆ టైంలో 7-8 ప్లేసెస్లో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చాలామంది దగ్గర 9 ఈవీఎంలు బద్దలు కొట్టారు. ఆ వీడియో బయటకు రాదు. మళ్ళీ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు వెళ్ళి మాచర్లలో ఈవీఎం బద్దలు కొడితే మాత్రం అది బయటకు వస్తుంది. ఎలా వస్తుంది సార్? నాకు అర్థం కాదు. ఎలా వస్తాయి అట్లాంటి వీడియోస్ మీ దగ్గరికి?
ఏం చేస్తున్నారు మీరు దానికోసం? ఎంతమందిని పోషిస్తున్నారు డబ్బులు ఇచ్చి? ఇది గూఢాచార్యమా, జర్నలిజమా? మానవ హక్కులకి స్వేచ్ఛ ఎక్కడుంది? ఇది మనం గతంలో చేసినట్టుగా సినిమా వాళ్ళందరికీ అమ్మాయిలతో ఫోన్ చేయించి, సార్ నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను చేయటానికి నేను సిద్ధమని మీరు ఆ మధు అందరు కలిసి స్కెచ్ చేసాం కదా. సినిమా వాళ్ళందరికీ డైరెక్టర్లకి కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చి వాడు మాట్లాడింది రికార్డ్ చేసి మనం టీవీలో వేసి హైలైట్ చేయాలని. అలా చేసిన కూడా చర్యలో భాగం అంటారు ఇది కూడా? ఏమండి మూర్తి గారు, అదేనా? బోర్గడ్డ అనిల్ పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు, దాంతో నీకు వచ్చింది ఏంటి? మనిషికి అన్నం పెట్టరా? మనిషికి పడుకోవడానికి ప్లేస్ ఉంటుందా? రాజమర్యాదలు కాకపోతే ఏం చేయాలి? పోలీసులకు కొట్టే అధికారం ఉందా? లేదు కదా. ఆ మాత్రం స్పృహ జ్ఞానాన్ని నీకు దేవుడు ఇవ్వలేదా అని నేను అడగాలనుకుంటున్నాను సార్. తప్పేమని అడిగితే ఆలోచించి సమాధానం చెప్పండి సార్. మళ్ళీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. సినిమా వాళ్ళందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను అండి, మీకు అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తారు టీవీ ఛానల్ నుంచి. ఏం చేయటానికి నా సిద్ధం సార్ అని యాంకర్లే మాట్లాడతారు. ఆ రికార్డింగ్ మొత్తాన్ని రికార్డ్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. నేనే సాక్షి. దట్టు ద గ్రేట్ మూర్తి గారు. ఇది కాదని చెప్పమనండి. ఇలాగే బోర్గడ్డ అనిల్ని దొంగతనంగా ఒక పోలీస్ స్టేషన్లోంచి ఫీడ్ దొబ్బేశారు, సీసీ ఫీడ్. పోలీస్ స్టేషన్ నుంచే దొంగతనం చేసుకొచ్చినోడికి మనుషుల పర్సనల్ జీవితాల్లో దొంగతనం చేయడం ఎంతసేపు అండి? అర్థమవుతుంది కదా. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని కబుర్లు చెప్పి ఈ రోజు చస్తే రేపు రెండు, అసలు ఎవడు చంపడు, అసలు మూర్తి దగ్గరికి ఎవడు వెళ్ళాడు సార్. అసలు పట్టించుకున్న లీస్ట్ బోదర్. ఏదో బిల్డప్ క్రియేట్ చేసుకుని ఇక్కడ దాకా తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాడు. అంత సీన్ లేదు. దొంగతనం చేశారు కాబట్టి మీ రిపోర్టర్లకి 41A నోటీసులు ఇచ్చారు. ఏ తప్పు చేయని సోషల్ మీడియా వాళ్ళని లోపలేసి కుమ్ముతున్నారు. తేడా తెలుస్తుంది కదా. ఆనందపడండి. మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేసి కుమ్మలేదు, నువ్వేగా మొత్తం చేయించిందని. చేయించినోడికి, చేసినోడికి, చూయించినోడికి మొత్తానికి కేసులు వేయాలి దీనిపైన అయితే. ఏమంటారు మీరు? సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ట్రాప్లు అనేకం చేస్తూ ఉంటారు. మా పైన మేమే రాళ్ళు వేయించుకొని దాడి చేశారని చెప్పుకుంటా మా కార్లు ఇండిగాలు పగలగొట్టుకున్న సిచ్యువేషన్స్ ఇన్ని. అంతేకాదు నన్ను వేటాడారు అని చెప్పే సోది కబుర్లని మీరేమో నమ్మకండి. ఇవన్నీ ట్రాష్, అసలు ఏం జరగవు. ఇవన్నీ రాసి పెట్టుకుని నేను చెప్పేది వాస్తవం. సినిమా వాళ్ళకి దొంగతనంగా ఫోన్లు మా వాళ్ళే చేయిస్తారు. ఎవరైతే టీవీ ఛానల్స్లో పనిచేస్తున్నారో మీరు కొద్దిగా అటు ఇటు మాట్లాడినా కూడా దాన్ని తీసుకొచ్చి కాస్టింగ్ కౌచ్, ఒక నూతన నటిని అవకాశం కోసం వెళ్తే పడుకోవడానికి వస్తామని అడిగిన సో కాల్డ్ XYZ అనే పేర్లతోటి సెన్సేషన్ అవ్వాలి మాకు. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. పబ్లిసిటీ అది. సో టోటల్గా ఈ విషయాలు మొత్తం మీకు ఎందుకు చెప్తున్నానంటే, పోలీస్ స్టేషన్లో వీడియో చోరీ చేసిన వాడికి చోరకళ్ళు ఉన్నట్టే, అది దొంగతనం చేసినోడికి, చేయించినోడికి, చూయించినోడు మొత్తం దొంగలే. అందరిపైన యాక్షన్ తీసుకోవాలి అని సవినయంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.